హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హైతాన్షి క్యూట్ టాక్స్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మా తమ్ముడు మా ఇంట్లో ఉన్న కూలర్కి కూలింగ్ ఎక్కువగా రావడం లేదనేసి ప్రాబ్లం ఏదైనా ఉందా చెక్ చేద్దామనేసి ఇలా కూలర్ మొత్తం డిస్మాటిల్ చేసి చెక్ చేస్తున్నాడండి. మా కూలర్ కంపెనీ వచ్చేసి బ్రాండ్ సింఫోనీ జంబూ అండి. అరే ప్రాబ్లం ఏంట్రా కూలర్లో అవన్నీ తీసేస్తున్నావు అంటే గ్రాస్ పై నుంచి వాటర్ రావడం లేదు, అందుకే కూలింగ్ రావడం లేదేమో అనేసి ఇలా గ్రాస్ మొత్తం తీసేస్తున్నాడండి కూలర్లో ఉన్నది. మీ ఇంట్లో కూడా ఈ కంపెనీ కూలర్ ఉంటే కూలింగ్ ఎక్కువ రాకపోతే ఒకసారి ఈ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అనేసి చెక్ చేయండి. మా ఇంట్లో అయితే మా తమ్ముడు ఇంట్లో ఉన్న ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు ఏదైనా ప్రాబ్లం వస్తే కొద్దిగా రిపేర్ చేస్తాడండి. ఆ టాలెంట్ అయితే ఉంది. కూలర్ 3 సైడ్స్కి గ్రాస్ వేసింటారు కదండి, అవన్నీ డిస్మాటిల్ చేస్తున్నాడు. ఆ గ్రాస్ తీసేసి కొత్త గ్రాస్ తెచ్చి వేద్దామనేసి ఇంకా మా అమ్మాయి వాళ్ళ మామ అలా గ్రాస్ మొత్తం తీసేస్తూ ఉంటే ఇంకా ఉప్మా తినుకుంటూ చూస్తూ ఉంది. చూడండి, ఆల్రెడీ 2 గ్రాస్ ప్లేట్స్ అనేటివి తీసేసాడు. కొద్దిగా జాగ్రత్తగా మనం డిస్మాటిల్ చేయాలండి, లేదంటే ఏదైనా విరిగిపోతే మళ్ళీ మనకి ఉపయోగం అంటూ ఏది ఉండదు. మనం జాగ్రత్తగా తీయగలుగుతాము అంటేనే మనం ఇంట్లో ఇలా డిస్మాటిల్ చేసి కొత్తవి తెచ్చుకొని సెట్ చేసుకోవచ్చు. లేదంటే మనం షాప్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళే సెట్ చేసి ఇస్తారండి. లేదంటే కూలర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదండి, మనం ఎక్కడైతే కూలర్ కొనింటామో అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఎవరైనా వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు మన కూలర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, గ్రాస్ ప్రాబ్లమా లేదంటే మోటార్ ప్రాబ్లమా అనేది నీట్గా చెక్ చేసి మనకి రిపేర్ చేసి ఇచ్చేస్తారండి. ఆ కూలర్ సర్వీస్ చేసిన వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ ఇంకా కొద్దిగా అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయండి. ఇలా మనమే కనుక ఓన్గా సెట్ చేసుకుంటే ఛార్జెస్ అని మిగులుతాయి. ఛార్జెస్ మిగులుతాయి అనుకుంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే అండి. ఏదైనా ఇలా డిస్మాటిల్ చేసేటప్పుడు విరిగిపోతే ఇంకా మొత్తానికి వాషింగ్ మిషన్ చెడిపోతుంది. మా తమ్ముడు అయితే కొద్దిగా అంత వర్క్ తెలుసు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాడు. ముందుగానే మా తమ్ముడు 2 గ్రాస్ ప్లేట్లు అనేటివి తీసేసాడండి. ఇది థర్డ్ది, లాస్ట్ది. చూడండి, మనం గ్రాస్ అనుకుంటే మనం ఆవులకి బఫెలోస్కి వేస్తామే, ఆ గ్రాస్ కాదండి. ఈ గ్రాస్ సపరేట్గా ఉంటుంది. ఇంకా అవి మొత్తం వాష్ చేసేసాడు క్లీన్గా. చూడండి ఎలా వాష్ చేస్తున్నాడు. మా తమ్ముడు ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టుకున్నాడంటే చాలా బాగా క్లీన్ చేస్తాడండి. అది వాడి ఓసిడి అనుకోవచ్చు. చూడండి, బ్రష్ చేసి ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు. ఈ కూలర్ కొని మేము దాదాపు 3 ఇయర్స్ అలా అవుతుందండి. అలా వాషింగ్ మిషన్ మొత్తం అలా బ్రష్ చేసి వాష్ చేసేసాడండి. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, అది మొత్తం వాటర్తోనే ఉంటుంది కాబట్టి మనకి అలా జస్ట్ కొన్ని వాటర్ వేసేసి అలా తిక్కేస్తే మట్టి మొత్తం వెళ్ళిపోతుంది. అలా బ్రష్ చేసిన తర్వాత ఇంకా వాటర్ పైప్ వేసి ఇట్లా పట్టేస్తున్నాడండి. మొత్తం వెళ్ళిపోతుంది అనేసి నీట్గా పైప్తో అయితే మనకి ఎక్కడ సైడ్స్కున్న మట్టి కూడా వచ్చేస్తుంది. చూడండి, మొత్తం మోటార్ అన్నీ నీట్గా వాష్ చేసుకుంటున్నాడు. ఇంకా అలా పైప్తో వాటర్ అన్నీ బాగా పట్టేసిన తర్వాత కూలర్కి ఇంకా క్లాత్ వేసి అలా నీట్గా తుడిచేసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి మనం క్లాత్తో అయినా లేదంటే పైప్తో వాష్ చేసేటప్పుడైనా. ఏదైనా వైర్ కనెక్షన్ ఉడితే మనకి కూలర్ మొత్తానికే ప్రాబ్లం వస్తుంది. ఇంక ఇలా ఇది మోటార్ ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నాడండి, ఏదో కనెక్షన్ ఊడిపోయిందని చూపిస్తున్నాడు. లాస్ట్కి మళ్ళీ ఏదో విధంగా సెట్ చేశాడండి. ఆ గ్రాస్ ఒకటి సెట్ చేసేస్తే మొత్తం కూలింగ్ అనేది ఫస్ట్ లాగే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే గ్రాస్ లేకోకుండా యూజ్ చేస్తున్నారు. ఇంకా అవి గ్రాస్ లేకోకుండా అవన్నీ గ్రిల్స్ మొత్తం సెట్ చేస్తున్నాడండి.
కొద్దిగంత ఐడియా ఉంటే చాలండి. కూలర్ డిస్మాంటిల్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకొని మళ్ళీ మనము అలానే సెట్ చేయొచ్చు కూలర్ని. అవన్నీ ఫిక్సింగ్ ఉంటాయండి. ఆ ఫిక్సింగ్ జస్ట్ తీసేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఎంత బాగా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అవన్నీ క్లీన్ చేసేసి క్లాత్తో మొత్తం తుడిచేసి ఇంకా సెట్ చేసేస్తున్నాడు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా అన్ని పార్ట్స్ సెట్ చేసేస్తున్నాడండి కూలర్కి వితౌట్ గ్రాస్.